సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ నుండి నేరుగా ఇప్పుడు ధ్రువ హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ధ్రువ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారు క్షతగాత్రుల కుటుంబ సభ్యులను కూడా కొద్ది నిమిషాల క్రితమే పరామర్శించడం జరిగింది. మరోవైపు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా వైద్యుల నుండి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 9 మంది కూడా వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అంటే ఆ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు సహకరించడం లేదనేటువంటి అంశాన్ని వైద్యులు కూడా చెప్పినటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుండి అంటే మరింత మెరుగైనటువంటి చికిత్స కోసం ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలన్నా లేకుంటే ఇక్కడే వైద్య చికిత్స అందించాలనేటువంటి అంశానికి సంబంధించి చూడాలి. ప్రస్తుతం డీజీపీ జితేందర్ కూడా హాస్పిటల్ కూడా చేరుకోవడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా వెళ్లడం జరిగింది. మరోవైపు డీజీపీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అంటే ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో ఇటు ప్యారలల్గా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పోలీస్ అధికారులు కావచ్చు, తర్వాత మంత్రులు, సీఎం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 9 మంది కూడా వాళ్ళు అపస్మారక స్థితిలో వెళ్ళిపోయారు. వాళ్ళు 9 మంది పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటి అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా వైద్యులను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఎవరైతే ఈ గుజరాత్ బేస్డ్ కంపెనీ ఉందో ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇప్పించేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం అయితే మాత్రం చనిపోయినటువంటి వారి యొక్క మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో త్వరితగతిన డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ని అప్పగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ జార్ఖండ్ తర్వాత మరోవైపు ఒరిస్సా, గుజరాత్ సంబంధించినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందించారు. వారు కూడా హైదరాబాద్కి ఈరోజు సాయంత్రంలోగా హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారాన్ని ఇచ్చి వాళ్ళకి కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం హైదరాబాద్కి రాకపోవడం, సంఘటనా స్థలానికి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకుంది, చాలా సీరియస్గానే తీసుకుందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మాత్రమే కంపెనీ దగ్గరికి రావడం జరిగింది. మిగిలినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో గుజరాత్ నుండి హైదరాబాద్కు రాకపోవడంతో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ప్రమాదం, ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన లేదు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సంఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఇలాంటి ఫ్యాక్టరీలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీతోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ పేలుడు సంఘటనకు సంబంధించి ఒకవైపు పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. పర్సనల్గా ఈ కేసును డీజీపీ జితేందర్ మానిటర్ చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు ఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్లు కూడా ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు కొనసాగించేలా ప్రస్తుతం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది చూడాలి. ఇప్పటి వరకు ప్రాథమిక దర్యాప్తులో అయితే మాత్రం వీళ్ళు అక్కడ నెగ్లిజెన్సీ ఉండడం వల్ల దాదాపు 800 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఒక్కసారిగా బ్లాస్టింగ్ అయిందనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా జరిగిందా లేకుంటే హ్యూమన్ ఫాల్ట్ ఉందా అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి వాటికి సంబంధించినటువంటి దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఆ స్పాట్లో మనం చూస్తున్నాం, ఆ ఘటనా స్థలంలో మనం చూస్తే అర్థమవుతుంది. దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్ ఈ పేలుడికి ఒక్కసారిగా
కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను అక్కడ కంట్రోలింగ్ వ్యవస్థ అంతా కూడా అతనే చూస్తూ ఉంటాడు. అతను బయటకు వచ్చేటువంటి క్రమంలో ఒక్కసారిగా పేలులు జరగడంతో అతని మృతదేహం కూడా దాదాపు 500 మీటర్ల దూరం ఎగిరిపడిందంటే ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొద్ది నిమిషాల క్రితమే వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అనంతరం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం డీజీపీ కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి వైద్యులను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ కావచ్చు, అధికారులు కావచ్చు, జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంత్రులు కూడా కొద్ది నిమిషాల క్రితమే లోపలికి వెళ్ళి ఈ 9 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇంకా ఎలాంటి సహాయం అందించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులతోటి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా వైద్యులతో మాట్లాడి బయటికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం అధికారులతో చర్చిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ఎంతైనప్పటికీ కూడా అది రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చూడాలి, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం కింద అందజేయాలి. ఈ ₹1 కోటి కూడా ఆ కంపెనీ యాజమాన్యంతో చర్చించిన తర్వాత వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, మరోవైపు దామోదర్ రాజనరసింగ్ కావచ్చు, వారందరూ కూడా ఇప్పటికీ ఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ కూడా ఏం జరిగిందనేటువంటి అంశాలన్నిటిపైన అధికారులతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఒకవేళ ఇందులో 9 మందిలో ఇంకా మెరుగైనటువంటి వైద్యం కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ధృవ హాస్పిటల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెనుదిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ధృవ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి 9 మంది వారి కుటుంబ సభ్యులను కావచ్చు, తర్వాత వైద్యులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అయితే మాత్రం కొంత రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రస్తుతం ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మాత్రం సార్ డాక్టర్ గారు